మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు భీమవరం తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాం. ఆయన ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో ఈ రాష్ట్రాన్ని మరొకసారి ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఆయన కోసం చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. సుదీర్ఘమైన రాజకీయం 1998 తొలిసారిగా ఏర్పడ్డ చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే అవ్వడం చిన్న వయసులో, తదుపరి మంత్రి కావడం ఈ రాష్ట్ర చరిత్రలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప చరిత్ర అయింది. తర్వాత రోజుల్లో నారా నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు గారు చేసిన ఒక దుర్మార్గమైన చర్యతో మరి ఆ రోజు ఆ ఎపిసోడ్లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఒక వేదిక మీద తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి మరి నందమూరి తారక రామారావుకి ఇప్పించడంలో ఆ రోజు కీలక పాత్ర పోయించి దేశంలోనే మరి దేశ దృష్టిని ఆకర్షించిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చూసుకోండి మీరు, ఈ దేశంలో ఆయన కన్నా ఒకే ఒక వ్యక్తి ఇంకా రాజకీయాల్లో సీనియర్ ఉన్నారు, అది శరద్ పవార్ గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 1978లో పోటీ చేసిన వ్యక్తుల్లో ఇప్పుడు మళ్ళీ 2009లో పోటీ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మొన్న అశోక్ గజపతిరాజు గారు కూడా పోటీ చేయట్లేదు, ఆయన కూడా ఉన్నారు. కానీ మరి అంత సుదీర్ఘమైన 89లో 90 నుంచి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన చర్యని అసెంబ్లీలో వీరోచితంగా పోరాడి 90లో మళ్ళీ అధికారం రావడం, తర్వాత రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి రావడం, ఆయన ముఖ్యమంత్రిగా మరి తర్వాత రోజుల్లో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా, ఎన్డీఏ కన్వీనర్గా, అలాగే సైబరాబాద్ సిటీ సృష్టికర్తగా, అమరావతి సృష్టికర్తగా ఈ రాష్ట్రంలో మరి టెక్నాలజీ డెవలప్మెంట్ చేసి హైటెక్ సిటీ కానీ మరి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల్లో నాయకులు ఉన్నారంటే అందరి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు శిష్యులు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం మీ అందరికీ. అంత గొప్ప నాయకత్వం చదువుకున్న చంద్రబాబు నాయుడు గారు మరి దేశంలోనే గొప్ప నాయకుడైన, ప్రపంచంలోనే మరి అందరికీ తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని అందుకోవాలంటే ఎవరి వల్ల కాదు, ఇప్పుడే కాదు రాబోయే తరం కూడా ఆయన చేసిన కృషి కానీ, ఆయన డెవలప్మెంట్, ఆయన విజన్ కానీ ఈ యువతకి అసలు ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఐటీ సెక్టర్లో మన ఆయన్ని అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కోసం పూజలు జరిపి దేవుడు ప్రార్థించి ధర్నాలు చేసి ఎన్నో నిరసనలు చేసిన ఒకే వ్యక్తి భారతదేశంలో నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పడం. అటువంటి గొప్ప వ్యక్తి మరి ఈరోజు 74వ మరి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే మరో 20వ తారీఖు 2025 మరి 20వ తారీఖుని ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకోవాలంటే మనందరం కూడా మన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒకటి అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కార్యకర్తని, ప్రతి అభిమాని కూడా కంటికి రెప్పలా కాపాడతామని చెప్పి సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను మీ అందరికీ. మనందరం ఒకసారి మన భీమవరం నియోజకవర్గం నుంచి తెలుసుకోవాలి. మరి ఎంత ఇబ్బందులు ఉన్నా ఇన్ని సంవత్సరాల నుంచి మన పార్టీని మనందరికీ ఆదర్శంగా ఉన్న మరి మెట్టే పాఠశాల గారు కానీ, తోట సీతారామకృష్ణ గారు కానీ, అలాగే మరి పుప్పట్ల రామాంజ గారు కూడా మనకు 2 పర్యాలు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆయన కానీ లేకపోతే మన సీనియర్ నాయకులు నారాయణ గారిని, వీళ్ళందరినీ కూడా మనందరూ ఆదర్శంగా తీసుకోవాలి. పెద్దలందరినీ కూడా, పార్టీని అందరూ కూడా మనందరం ఒక కుటుంబం, తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. ఇక్కడ మరి అనుకోని పరిస్థితిలో 2 గుర్తులు కూడా, ఏ గుర్తు కూడా సైకిల్ లేకపోతే కానీ ఆ కమలపు గుర్తు కానీ, గోధుమస్ గుర్తు కానీ మన సైకిల్ గుర్తు అని మనం అనుకుని, ఎందుకంటే మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారన్న మాట ఒక మీ అందరూ మనసు ఉండాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే 109 ఉన్న 175 మంది 25 మంది ఎంపీలు కూడా మన తెలుగుదేశం అని చెప్పి ఒక మైండ్లో మనం ఫిక్స్ అవ్వాలి. ఆ ప్రకారంగా ఎదరికెళ్ళి మనం ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖు తర్వాత మనం సంబరాలు చేసుకుని నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చూడాలంటే మన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా కష్టపడడం పని ఉందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుకలు మన భీమవరం అంగరంగ వైభవంగా మరి పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుబ్రహ్మణ్యరాజు గారు, గూడు సుబ్బారావు గారు, మరి మండల పార్టీ అధ్యక్షులు దేవి వెంకన్న, మరి బుద్ధి శంకర్ గారు, మరి అక్కడ పుల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్ శ్రీనివాస్ గారు, ఎంపీపీ గారు, అందరూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి దేవాలయం తెలుగుదేశం పార్టీ తరఫున జనధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.